భజే శ్రీ చక్రరాజస్తాం దక్షిణోత్తరాయై సదా వార్తాళి సంసేవ్యాం లలితాంబికాం చతుర్భుజం సౌభాగ్య విద్యేశ్వరీం బ్రహ్మ విద్యా మహాత్రిపురసుందరీం లలితాపరాభట్టారికాంబా పరదేవతాయై నమః. మాతృభ్యో నమః, సద్గురుభ్యో నమః. 50 మంది భక్త ప్రజానీకానందరికి కూడాను లలితాపీఠం తరఫున శుభ ఆశీస్సులతో మేము సంకల్పించినటువంటి కార్యక్రమం 28 సంవత్సరాల క్రితం ఈ లలితాపీఠ వైభవోపేతంగా నడవాలి, లోక కళ్యాణార్థం మంచి శుభం జరగాలి, 50 మంది ప్రజానీకము సుఖ సంతోషాలతో విలసిల్లాలి, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఎక్కడా కూడా క్షామ సంబంధమైనటువంటి అయోగ్యతలు లేకుండా అంతా యోగమైనటువంటి వైశిష్యానికి వెళ్ళాలి అనేటటువంటి ఒక మంచి సత్సంకల్పంతో 28 సంవత్సరాల క్రితం ఈ యాగాన్ని ప్రారంభించటం జరిగింది. ఆనాడు చాలా చిన్న స్థితి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం చేశాము. ఆ రోజే అనుకున్నాము ఒక 100 చండీ యాగాలు చేయాలనేటటువంటి ఒక మంచి సత్కార్యంగా సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. అస్మద్ గురుదేవులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారి శుభాశీస్సులతో జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. అందులో భాగంగా ఎక్కడెక్కడనో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడాను ఉత్తర దక్షిణ దేశ యాత్రలు చేస్తూ అన్ని క్షేత్రాలలోనూ ఈ యాగాన్ని పాంచాహనిక సజ్జోదీక్షతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వచ్చాము. అష్టాదశ పీఠశక్తుల్లోనూ అలాగే మానసరోవర కైలాసంలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే మనకి గోదావరి కృష్ణ పుష్కర వైశిష్యంగా ఈ కార్యక్రమాన్ని సహస్ర చండీ యాగము, శత చండీ యాగాలు, అయుత చండీ యాగము, ఆతిరిద్ర యాగ సహితంగా అయుత చండీ యాగము 2017లో చేయటం జరిగింది. అట్లా ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఆగకుండా అప్రతిహతంగా ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ వచ్చింది. అందులో భాగంగా ఈ శతచండీ యాగాలు, అతిరిద్ర యాగ సహిత అయుత చండీ యాగము, అందులో భాగంగా సహస్ర చండీ యాగాలు కూడా చేస్తూ రావటం జరిగింది. ఇంకా అంత్యంగా ఈ సంవత్సరం 2025లో రేపు 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా సహస్ర చండీ యాగాన్ని సంకల్పించాము. ఇది 100వ యాగము, అది ఒక విశేషము. 100వ చండీ యాగానికి సంకల్పం జరిగింది. అక్కడక్కడ అంతటా చేసుకుంటూ ఇప్పుడు 100వ యాగానికి వచ్చాము. ఇది యథార్థంగా చాలా వ్యయము ప్రయాసలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటూ వచ్చాము. అలాగే లలితాపీఠ ఆశ్రిత భక్తులందరూ కూడాను, శర్మాజీ ఆశ్రిత శిష్యులందరూ కూడాను ఇందులో విశేషాతి విశేషంగా పాల్గొని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడవటానికి విశేష కార్యక్రమాలన్నీ నాకు చేస్తూ వచ్చారు. వాళ్ళు శారీరకంగాను ఆర్థికంగాను ఈ కార్యక్రమానికి ఎంతో ఉపయోగపడుతూ వచ్చారు. ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 100 యాగాలు చేయటం జరిగింది. అటువంటి అద్భుతమైన వైభవోపేతమైన ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాలో సిటీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడవర గ్రామంలో ఈ లలితాపీఠాన్ని నెలకొల్పడం జరిగింది 20 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతూ వచ్చినాయి. మా ప్రాంగణంలోని సాంగస పరివార సమేతంగా శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారిని ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతి మీదుగానే ఈ కార్యక్రమం నడిచింది. వారి చేతి మీదుగానే ఈ 100వ చండీ యాగ పూర్ణాహుతిని కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సంకల్పం చేయటం జరిగింది. వారి చేతి మీదుగా ఉత్తర పీఠాధిపతులైనటువంటి పరివిరాజకాచార్యులు దత్త విజయానందతీర్థ స్వామి వారు,
ఇద్దరి గురువుల దేవుల సముఖంలో 28వ తారీఖు మధ్యాహ్నం 12:30 1 గంట మధ్యకాలంలో ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమానికి సంకల్పం చేశాము. ఇది తెలుసుకున్నటువంటి 50 మంది భక్త ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి సద్గురుదేవుల దర్శనం చేసుకొని వారి అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందుతారని ఈ TV2 ఛానల్ తరఫున అందరికీ కూడాను సముఖంగా చెప్తున్నటువంటి విన్నపం ఇది. అందరూ కూడా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, సద్గురుదేవుల దర్శనం చేసుకోండి. మహాపూర్ణావతిని 100వ చండీయాగం అనేది మన జిల్లాలో ఎవరూ చేయలే. మిగతా చోట ప్రాంతాల్లో చేశారేమో నాకైతే తెలియదు, కానీ మన గుంటూరు జిల్లాలో 100 యాగాలు చేసినటువంటి వ్యక్తి లేరు. అమ్మవారు అది నాకే అవకాశంగా ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకునే సంకల్పంతో మీరందరూ కూడా ఇందులో పాల్గొంటే పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని ఒక సంకల్పం. తద్వారా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని మీ అందరికీ కూడా ఈ TV2 ఛానల్ తరఫున శుభాశీస్సులు అందిస్తూ మళ్ళీ చెప్తున్నాను, 24 నుంచి 28 వరకు ఈ కార్యక్రమము సహస్ర చండీయాగ అంతర్గతంగా నవావరణ శ్రీచక్ర పూజలు, సువాసిని పూజలు, అలాగే పరివార దేవతా పూజలు. ఇక్కడ పరివారం అంతా ఉన్నారు. అమ్మవారు నారాయణి, బ్రాహ్మి, వనదుర్గ, వరాహి, దండిని, మంత్రిని, మహాగణపతి, క్షిప్రగణపతి, దక్షిణామూర్తి, హయగ్రీవ, అగస్త్యలోపాముద్ర, ధన్వంతరి, కృష్ణ, దత్తాత్రేయ, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళంతా ఇక్కడ పరివార దేవతలుగా ఉన్నారు. ఈ పరివార దేవతా హోమాలు, చండీ నవాక్షరి హోమము, అలాగే నవావరణ శ్రీచక్ర పూజ, షోడశి మహామంత్ర అనుష్ఠానము, తత్సంబంధ హోమము, అలాగే ఇక్కడ క్షేత్రపాలిక అయినటువంటి వారాహి మూలమంత్ర అనుష్ఠానము, తత్సంబంధ హోమము, ఇట్లాంటివన్నీ జరుగుతూ గర్భాలయంలో కొలువైనటువంటి అమ్మవారికి రోజు కూడా అభిషేకము, విశేష అర్చన, లక్ష కుంకుమార్చన, ఇతోధికమైన కార్యక్రమాలు, అన్నసంతర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. రోజు జరుగుతాయి ఇవన్నీ కూడా. చిట్ట చివరి రోజున వీటన్నిటికీ కూడా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి యోగాలు పడయాడాలని ఆ జగన్మాతను ప్రార్థన చేస్తూ శ్రీమాత్రే నమః.